మరో అంశం శేషు గారు నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించారు. డీప్ టెక్తో దూసుకువెళ్దామని చెప్పేసి ఒక నేషనల్ కాన్క్లేవ్ అనే డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో అయితే ఆయన మాట్లాడారు. మొత్తానికి టెక్నాలజీ సాంకేతికత పెరుగుతుందంటే చాలామంది ఉద్యోగాలు తగ్గుతాయి అని అనుకుంటారు, కానీ సాంకేతికతోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆయన కాన్క్లేవ్లో చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే డీప్ టెక్ అంటే మరోపక్క విశాఖలో గతంలో అయితే మూడో రాజధాని రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో విశాఖను కూడా ఒక హబ్గా, హైటెక్ హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా శేషు గారు? ఇప్పుడు దీంట్లో నాకు ఒక మాట చాలా స్పష్టంగా కనపడుతుందండి. మీకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినా అది హైదరాబాద్ వేదిక అవుతుంది. హైదరాబాద్ కేంద్రంగానే అన్ని కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. అంటే హైదరాబాద్ కి ఆ స్టేటస్ ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉంది. ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ ఇంటర్నేషనల్ సదస్సు జరిగినా, ఏ ముఖ్యమైనటువంటి అంశం జరిగినా విశాఖపట్నం కేంద్రంగా జరుగుతుంది తప్ప విజయవాడ కేంద్రంగా జరగదు, అమరావతి కేంద్రంగా జరగదు. కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సులైనా, లేకపోతే టెక్నాలజీకి సంబంధించిన సదస్సులైనా, ఇప్పుడు జరుగుతున్నటువంటి డీప్ టెక్నాలజీ సదస్సు అయినా, విశాఖ అనేది ఒక అద్భుతమైనటువంటి నగరం అండి ఆంధ్రప్రదేశ్ కి. దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకోకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కళలు, నవ్యాంధ్రప్రదేశ్ కళలు కంటున్నటువంటి కళలు సాకారం కావనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు అక్కడ డీప్ టెక్నాలజీ అనేది ఒక అంశం తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా టెక్నాలజీకి చాలా ప్రాధాన్యత ఇస్తారనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇవాళ టెక్నాలజీ కేంద్రంగా విశాఖపట్నం ఒక బలమైనటువంటి కేంద్రంగానే ఎదుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత తరచూ మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, ఏఐ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు, తర్వాత డీప్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు, డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వ సర్వీసుల్లో కానీ, తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి టెక్నాలజీ పరిణామాల్లో కానీ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుకొని ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉండటం మంచిదే. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు, టెక్నాలజీని విరివిగా వాడితే ఉద్యోగాలు తగ్గుతాయి అనేటటువంటి అభిప్రాయం ఉన్నది, కానీ టెక్నాలజీని విరివిగా వాడుతూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బట్ ఇప్పుడు ఉద్యోగాలు పెరిగినా తగ్గినా టెక్నాలజీ ప్రక్రియను మనం ఆపలేము. బట్ ఏ రంగంలోనైనా, అది సేవల రంగంలోనైనా, లేకపోతే పారిశ్రామిక రంగంలోనైనా, లేకపోతే వ్యవసాయ రంగంలోనైనా వస్తున్నటువంటి టెక్నాలజీ పరిణామాలని మనం ఆపలేము. ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చాం. అంటే ఎరువులు చల్లటాన్ని డ్రోన్ల ద్వారా తీసుకురావాలనేటటువంటి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో తీసుకొచ్చింది. కాబట్టి మరి డ్రోన్ల ద్వారా మీరు వ్యవసాయ రంగంలో పనులు చేపిస్తే అక్కడ రీప్లేస్మెంట్ జరుగుతుంది కదా. కానీ ఉద్యోగాలు పెరిగినా తగ్గినా రాబోతున్నటువంటి టెక్నాలజీ పరిణామాన్ని మనం ఆపలేము. కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉద్యోగ అవకాశాలను సృష్టించేటటువంటి మార్గాలను వెతుక్కోవటమే ఉత్తమం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కాబట్టి దాంట్లో భాగంగానే తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదంటే, టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఒక పక్క ఈ అన్స్కిల్డ్ లేబర్ అవకాశాలు తగ్గినప్పుడు కూడా స్కిల్డ్ లేబర్ అవకాశాలు పెరుగుతాయి, పెద్ద ఎత్తున పెరుగుతాయి. కాబట్టి ఎక్కడైతే టెక్నాలజీని వాడి ఉద్యోగ అవకాశాలను పెంచొచ్చో అక్కడ పెంచాలనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్ గతంలో కంటే కూడా ఇప్పుడు టెక్నాలజీని విరివిగా ఉపయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. దాన్ని విశాఖపట్నం కేంద్రంగా చేసుకొని ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. రైట్.